ప్రభుత్వం దగ్గర ఏమున్నాయో వాళ్ళు తీసుకొని వెళ్ళండి. అంతేగాని దాన్ని వివాదం చేసుకొని దాన్ని అసలు ప్రజలకు ఉపయోగపడినటువంటి అంశాన్ని తీసుకొని ఈ రోజు వెళ్ళటం వల్ల మీకు వచ్చిన డేటా ఏంటి, మీకున్న లెక్కల ప్రకారం మీరు ఎట్లా 4 లక్షల కోట్లు అని చెప్పారు? అంటే ఇప్పుడు కార్తీక్ గారు అన్నట్టు లోపలికి వెళ్లకుండా పైన లెక్కల ప్రకారమే 4 లక్షల కోట్లు చెప్పారా, లేకపోతే నిజంగా వాళ్ళు 4 లక్షల కోట్లు అప్పు చేశారు? మీ దగ్గర ఉన్న డేటా ఒకటి ఉంటుందండి. ఎప్పుడైతే ఈ క్వశ్చన్ దాంట్లో పార్లమెంట్లో వస్తుందో అక్కడ ఉన్నటువంటి ఏదైతే లెక్కలు ఉంటాయో వాటి ఆధారంగా కొంతవరకు తీసుకొని వాళ్ళు చెప్తారు. దాని తర్వాత ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాల్లో ఇంకా ఎక్కడన్నా వీళ్ళు చేసినటువంటి కానీ ఇంకోటి కానీ ఎక్కడన్నా మిగిలిపోయి ఉంటే వాటిని కూడా తీస్తారు తర్వాత. సో అవన్నీ కూడా క్రోడీకరించి మొత్తంగా మీకు రిపోర్ట్ ఇస్తారు. మీరు ఎప్పుడైతే మీరు దానికి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని మీరు అడుగుతారో అది ఇస్తారు. పార్లమెంట్లో మీరు చెప్పారు అక్కడికే ఫిక్స్ అయిపోయింది అంటే పార్లమెంట్లో ప్రకటన చేసిన తర్వాత పార్లమెంట్కి సంబంధించినటువంటి అంశాలలో వచ్చిన తర్వాత ప్రిలిమినరీగా ఆ యొక్క ఇది ఉంది కాబట్టి చెప్తారు అక్కడ ప్రిలిమినరీగా. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి, రకరకాల ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, వీటన్నిటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి చెప్తారా అంటే అదే జరుగుతుంది కదా. ఇప్పుడు ముందు వాళ్ళు చెప్పారు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కదా వాళ్ళకి అసలు లెక్కలు తెలుస్తున్నాయి కాబట్టి లెక్క మారుస్తున్నారు. లేదు అట్లా మేడం. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు పబ్లిక్ అకౌంట్ కమిటీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విషయాలు తెలుసు మేడం. బయటకు కావాలనే ప్రచారం చేశారు. ఇది తెలియకుండా ఉండదు, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. ఇప్పుడు ఇదే రామకృష్ణ గారు ఆర్బీఐకి తెలియకుండా మనం అప్పులు తీసుకోవచ్చా? ఎఫ్ఆర్బిఎం చట్టాలకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి వ్యతిరేకంగా మనం అప్పులు తీసుకోవచ్చు, ఇది చెప్పమనండి. ఇవి కాకుండా ఈ ప్రతి పాయింట్ సెంట్రల్ గవర్నమెంట్ నోటీసులో లేకుండా అప్పులు చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా? ఇది చెప్పమనండి. ఏ ఒక్కటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కు, ఆర్బీఐకు, ఎఫ్ఆర్బిఎం చట్టాలకు వ్యతిరేకంగా అప్పులు తీసుకోవడానికి వీలు లేదు. కానీ నయా పైసా లేదు. ఎఫ్ఆర్బిఎం చట్టాలకు కానీ ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకున్నటువంటి కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ సమాచారం అంతా క్రోడీకరించుకోవటానికి సమయం ఉంటుంది, సమయం పడుతుంది. ఈ సమయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పడం జరుగుతుంది. అయితే అసలు విషయం అది కాదు. ఇక్కడ నేను చెప్తున్నది అదే, దానికి ఆయనకు బేస్లెస్ అనిపిస్తోంది. నేను చెప్తున్నది ఏంటంటే అసలు నువ్వు 4 చేసావు, నువ్వు 8 చేసావు, 4 చేసావు, 8 చేసావు, రాష్ట్రాన్ని ఏం చేశారు అది చెప్పండి ఫస్ట్. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఏం చేశారు? మీరు మిగుల్లో ఉన్నటువంటి దాన్ని తీసుకుపోయి మీరేం చేశారు? దానికే ప్రజలు మనకు ఒక పాఠం చెప్పారు మన ఎన్నికల్లో. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తే వాళ్ళకు కూడా పాఠం ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సో మేము భారతీయ జనతా పార్టీగా ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి ఆరోపణలు వీటిల్లో మీడియేషన్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ఉండదండి. భారతీయ జనతా పార్టీ ఏదైతే కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలాగా చెప్పి చేయకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. ముందుగా అన్ని చూసుకుంటుంది. మేము ఏదైనా చెప్తే చేస్తాం, లేకపోతే మేము చెప్పం. మేము ఓట్ల కోసం వెళ్ళి అది చేయం. ప్రజలు అది గమనించారు, ప్రజలు చూశారు. దానికోసమే ఈరోజు ప్రజలు ఈ వ్యవహారాన్ని కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ వ్యవహారంలో కూడా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. రాబోయే స్థానిక సంస్థలు పార్లమెంట్లో మీరు 4 లక్షల కోట్లే ఉంది అని చెప్పేటప్పటికి దాన్నే వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చెప్తుంది. కేంద్ర ప్రభుత్వమే మేము 4 లక్షల కోట్లు అప్పు చేస్తుందని ఒప్పుకుంటుంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే అబద్ధాలు చెప్తుంది అనేది. ఇందులో 2 అబద్ధాలు ఉన్నాయండి. ఇప్పుడు 4 లక్షలు 8 లక్షలు అనే దగ్గర రెండిట్లో అబద్ధాలు ఉన్నాయి. బ్రదర్ చెప్పినట్టు బయట నుంచి కేంద్ర ప్రభుత్వానికి తెలవకుండా ఇంకో దాన్ని తెలవకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వస్తుందా నిధులు అన్నారు. ప్రధానమంత్రి గారికి, మంత్రులకి అన్ని విషయాలు చెప్పి చేసుకొని వెళ్ళాల్సిన అవసరం. దానికి వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళు చెప్పినట్టు ఆర్బీఐ అందు మిగతా వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థల ద్వారా వీళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత దానికి సంబంధించినటువంటివి వస్తాయి. అవన్నీ ఎప్పుడు తేలుతాయి? అవన్నీ కూడా ఇమీడియట్ నిమిషాల మీద అవన్నీ వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ రావు. ఆర్బీఐ ఎప్పటికప్పుడు దాన్ని తీసుకెళ్లి కన్సర్న్ మంత్రి ముందు పెట్టేసి అవన్నీ చేయదు. అవన్నీ కూడా అవన్నీ వస్తాయి. అది మొత్తం 140 కోట్ల మందికి రిప్రజెంటేటివ్ గా ఉన్న పార్లమెంట్ లో అబద్ధాలు చెప్పడానికి వస్తారా నిర్మలా సీతారామన్ మోడీ గారు? అబద్ధాలు కాదు. పార్లమెంట్ లో ఒక సంఖ్య, ముఖ్యంగా సంఖ్యకు సంబంధించింది, వేరే విషయాలకు సంబంధించిన కానీ అప్పులకు సంబంధించింది, భారతదేశానికి సంబంధించిన అప్పుల గురించి చెప్పడానికి ఖచ్చితంగా మించి చెప్పడానికి లేదు.
ఒకవేళ BRS చెప్తే పార్టీ- అదంతా బట్టబయలైపోతది. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా మీరు అసలు అప్పే లేదన్నారు అసెంబ్లీలో ఎవరన్నారు? ప్రకటించారు చాలా సార్లు. అప్పు లేదు, మేము తీయండి, ఒక క్లిప్ అభివృద్ధి తీయండి. అభివృద్ధి అప్పు పదంలో లేదు అని పోతున్నాము, చెప్పి మేము ఎప్పుడన్నా మీరు అభివృద్ధి ఒక- పదంలో పోతున్నాం అని గవర్నమెంట్ ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు మేము కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిలోకి సేవ్ చేసే మాటలు తీసుకుపోతున్నాం. మాట్లాడుతున్నారా? కాంగ్రెస్ లేకపోతే- మీదండి. ఆ? మీరు సేవ్ మీరు ఏంది? మీరు ఇప్పుడు మీరు లే, మాట్లాడుతున్న లే, మాటలన్నీ మీరు కూడా అవే మీరు ఉన్నాయి. మీరు సేవ్ చేసేది కాదు, మీరు. మీ మాటలన్నీ అవే ఎందుకంటే ఉన్నాయి. ఎక్కడ కూడా వాళ్ళు దీంట్లో క్లారిటీ లేలే ఉందండి. మీరు ఏం సెంట్రల్ గవర్నమెంట్ కాదు చేస్తున్నారంటే మేడం, సెంట్రల్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు కదా. ఆహా, కాదు. లే, లే, లే. కాదు మేడం, కాంగ్రెస్ ప్రజలంతా అక్కడ చూస్తున్నారు. 4 లక్షల కాంగ్రెస్ ఈ సెంట్రల్ ప్రభుత్వాన్ని గవర్నమెంట్ చెప్పింది. కాపాడడానికి ఇంకా కొత్త వీళ్ళు ఏం ప్రకటన చేస్తున్నారంటే వాళ్ళు ఇచ్చిన పథకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ 4 లక్షలు 8 లక్షలు అనే సమస్యను తీసుకొచ్చి పెట్టారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి, వాళ్ళ దోస్తానాను అభివృద్ధి చేసుకోవడానికి ఈ విషయం తెచ్చారు. దానివల్ల వాళ్ళకేమన్నా లాభమా, లేదంటే ప్రజలకేమన్నా లాభమా? ఏం ఈ మరుస్తారు? 8 లక్షలు 4 లక్షల ఏం విషయం మరుస్తారు? చేస్తే ఇది ప్రజలకేమన్నా దృష్టి అవసరమా? మరల్చడానికి ఏముంది? ఇదే మరి ఆహా, అప్పు ఇది- తప్ప అసలు దీనివల్ల ఏంటి? అప్పు తప్ప దీనివల్ల మీరు అప్పు ఎక్స్పెక్ట్ తప్పుగా. ఏం వాళ్ళు చేస్తున్నారు ఇచ్చే చెప్పండి. హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చట్లేదు కాబట్టి వాళ్ళు సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు జనాలు. దాంట్లో మీరు కూడా కలిసి డ్రామా కలిసి డ్రామా ఇది. ఇదంతా కలిసే. చేస్తున్నారు అని. మేము ఇప్పుడు ఉన్న లేకపోతే విషయం దానివల్ల మేము మొదటి ఉపయోగం నుంచి ఏంటి? ఒకే మాట చెప్తున్నాం కదా. నాకు ఒకటే 4 సమాధానం లక్షలు, చెప్పండి బ్రదర్. 4 అసలు లక్షల ఉపయోగం రూపాయలు. ఏంటి? కాదు. మీకు 4 లక్షల 8 లక్షల దీనివల్ల ఏదో ఒకటి తేలుతుంది, ఎంతో కొంత అప్పు తేలుతుంది. దానివల్ల ఉపయోగం ఏంటి ప్రజలకు చెప్పండి. నేను చెప్తాను. ప్రజలకు ఏం ఉపయోగం చెప్పండి. Right. మా రామ్ ప్రభుత్వం గోపాల్ మేడం, గారు కాదు, కాదు, కాదు. కాదు, మేడం, రామ్ ఇక్కడ- గోపాల్ గారు కాదు, మాట్లాడిన కాదు. తర్వాత ఇది కాదు, లేదు, లేదు. ఇదే బీజేపీ పార్టీ ఈ డ్యూయల్ రోల్ ను పోషించే పద్ధతి ఏంది? ఇప్పుడు డ్యూయల్ రోల్ మా- ఏంటండి? కాదు, వినండి. ప్రజలకు ఉపయోగం ఏంటంటే డ్యూయల్ ఇప్పుడు రోల్. మా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగం ఏంటంటే డ్యూయల్ రోలా? ఇప్పుడు మా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగం ఏంటో చెప్పండి. డైరెక్ట్ చెప్తా, అదే పార్టీకి రండి. అటే వస్తా. ఉపయోగం మా చెప్పండి. ప్రభుత్వము ఇప్పుడు ఇంకా కొనసాగి నడుస్తుంది. 4,42,000 కోట్ల రూపాయలు అప్పు అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉంది రిపోర్టు. ఇంకా మా ప్రభుత్వం నడుస్తుంది. కొత్త అప్పులకు వాళ్ళ దగ్గర లెక్కలేదు అని అంటే మనం ఒప్పుకోవచ్చు. కొత్త లెక్కలకు ఇంకా తెలియలేదని. మా ప్రభుత్వం వచ్చింది, పరిపాలన చేసింది, ఈరోజు అధికారం మారింది. మారిన తర్వాత వచ్చే లెక్కనే ఫైనల్ లెక్క ఉంటది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. మళ్ళా ఇక రంధ్రాల్లో ఉండదు, దాచిపెట్టడానికి ఉండదు. దాచిపెడతదేమో అడగండి మీ అఫీషియల్స్ కి. దాచిపెడతారు ఎవరు? అసలు ఈ అంశం మీరు అదే తీసుకోవడం విధంగా మీరు ఏం లబ్ధి జనాలకి చేయాలనుకుంటున్నారు చెప్పండి. చెప్పాలనుకుంటున్నారు. ఏం లబ్ధి అదే, చెందాలనుకుంటున్నారు? మా మీద అబద్ధ ప్రచారాలు చేసి జనాలకి ఏం చెప్పారంటే మా మీద అబద్ధాలు చెప్పిండ్రు. అబద్ధాలు నమ్మిండ్రు ప్రజలు నమ్మి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. నిజాలు అదే 4 విధంగా లక్షలు 8 లక్షలు చెప్పలే ఆ రోజు. చెప్పిండ్రు. అప్పుడు 14 లక్షలు కూడా చెప్పిండ్రు సార్. అప్పుడు 4 లక్షలు చెప్పారు. తీరా ఎలక్షన్ టైంకి వచ్చినప్పుడు దాన్ని కొంత కొంత పెంచుకుంటూ 5 లక్షలు రెండో విషయం, ప్రజలకు ఈ రోజు సైడ్ ట్రాక్ చేసే పద్ధతి వీళ్ళు అవలంబిస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఏ బాధ్యతతోని ఈరోజు తెలంగాణ అప్పు ఇంత అని చెప్పింది? ప్రజల పట్ల ఒక బాధ్యత ఉంటేనే కదా చెప్పేది. మరి ఏది అసలు సంబంధమే లేకుంటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది? దానికి ఏం అవసరం? ఏ అవసరం లేదా, పక్కన పెట్టేసేయండి, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనాలా? అదే కానీ ఎందుకు భారతీయ చెప్తుంది? జనతా పార్టీ అటు చేయదు, అదే మరి. బీజేపీ అటు చేయదు. అదే మీరు ఇంకా సభ్యుడికి అప్పు సభ్యులు అపోజిషన్ అయినా ఇంకోళ్ళైనా పార్లమెంట్ లో గౌరవిస్తారు. సరే, వాళ్ళు అడిగిన ఎటువంటిదైనా చెప్తుంది. ఎటువంటిదైనా చెప్తుంది. రామకృష్ణ నాకు ఒక అదే విషయం తప్పించుకో. స్ట్రైట్ గా చెప్పండి. మీరు ఏదైతే నిన్న పార్లమెంట్ లో 4 లక్షల కోట్లు అప్పు అన్నారో దానికి కట్టుబడి ఉన్నారా లేదా? Yes, పార్లమెంట్ లో చెప్పిన దానికి మా వాళ్ళు చెప్పిన దానికి మేము ఎప్పుడు కట్టుబడి కట్టుబడి ఉంటాం. ఉన్నారా? దాంట్లో నో డౌట్. ఇంకా అయిపోయింది. రామ్ గోపాల్ గారు 3 లక్షలు దానికి